ఆటిజం ని ఏ వయసులో గుర్తించాలి, వాళ్ళ లక్షణాలు పిల్లలు ఎదిగే టైంలో ఆటిజం గుర్తించడము చాలా ముఖ్యం. ముందుగా గుర్తించడం వల్ల వాళ్ళకి సరైన టైంలో సరైన థెరపీ కానీ ట్రీట్మెంట్ కానీ అందించవచ్చు. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్కిల్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటిలాగే ఇవాళ మీ ముందుకి కొత్త టాపిక్ తో వచ్చాను. ఇవాళ టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో 1 నుంచి 3 సంవత్సరాల పిల్లలలో కనిపించే 10 ముఖ్యమైన ఆటిజం లక్షణాలు ఈ వీడియోలో వివరించడం జరిగింది. 1, పూర్ ఐ కాంటాక్ట్. వీళ్ళు ఏంటంటే మనం ఏదైనా చెప్తున్నట్లయితే మన కళ్ళలోకి చూసి మాట్లాడరు. 2, నో రెస్పాండ్ టు నేమ్. మనం వాళ్ళ పేరు పెట్టి పిలిచినట్లయితే మనకు రెస్పాండ్ అవ్వరు. 3, సోషల్ స్మైల్. సోషల్ స్మైల్ లో ఏంటి అంటే మనము వాళ్ళని చూసి నవ్వినట్లయితే వాళ్ళు తిరిగి మన వైపు చూసి నవ్వడం లాంటివి చెయ్యరు. డిలే ఇన్ స్పీచ్. వీరిలో మాటలు ఆలస్యంగా రావచ్చు, కొందరికి రాకపోవచ్చు కూడా. 5, రిపిటేటివ్ బిహేవియర్. రిపిటేటివ్ బిహేవియర్ అంటే హ్యాండ్స్ క్లాపింగ్ కానీ, ఒకే దగ్గర రౌండ్ గా తిరగడం కానీ, జంపింగ్ కంటిన్యూ జంప్ చేయడం కానీ, చేసే పని పదే పదే రిపీట్ చేయడం కానీ, ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. 6, పాయింట్స్ ఆబ్జెక్ట్స్. వాళ్ళకి నచ్చిన వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళకి కావాల్సిన ఆబ్జెక్ట్స్ చూపించకపోవడము. 7, సోషలైజేషన్. సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కలిసి ఆడకపోవడం. 8, ప్రాపర్ యూజెస్. ఆట వస్తువులతో వింత వింతగా ఆడడం. 9, సెన్సరీ ఇష్యూస్. సెన్సరీ ఇష్యూస్ కి అతిగా స్పందించడం. 10, లాస్ ఆఫ్ మైల్ స్టోన్స్. నేర్చుకునే విషయాన్ని త్వరగా మర్చిపోవడం. ఈ వీడియోని మరికొంతమంది పేరెంట్స్ కి చేరేలా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.